దివాళీ వస్తుంది, ఇంకందరూ ఈ స్టేటస్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. దీపావళి రోజు టపాసులు పేల్చకండి, పొల్యూషన్ వస్తుంది, కుక్కలు భయపడతాయి, పిల్లులు ఏడుస్తాయని ఈ స్లోగన్ స్టార్ట్ చేస్తారు. ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, డోంట్ సెలబ్రేట్స్ విత్ క్రాకర్స్, ఎకో ఫ్రెండ్లీ దివాళీ అని. ఇవంతా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్స్. ఇలాంటివి ప్రతి హిందూ ఫెస్టివల్ ముందు మాత్రమే ఎందుకు జరుగుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? శివరాత్రి వస్తే సేవ్ మిల్క్ అంటారు, హోలీ వస్తే సేవ్ వాటర్ అంటారు, దీపావళికి సౌండ్ ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఇది చెప్పేవాళ్ళు బక్రీద్కి క్రిస్మస్కి ఎక్కడికి వెళ్తారు? ఎవరికి తెలియదు. మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఇది మ్యానిపులేషన్లో ఒక టెక్నిక్, స్లో పాయిజనింగ్. మనకే తెలియకుండా మన చేత తినిపించే విషయం లాంటిది స్లోగా. ఇలా మన హిందూ పండగలు తప్పు అని మన యూత్కి చెప్తూ రావడం, వాళ్ళు పెద్ద అయ్యాక సనాతన ధర్మం తప్పు అని మతం మారిపోవడం, అది వాళ్ళ మెయిన్ మోటో. ఇది చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ స్కూల్ టెక్స్ట్ బుక్. ఇందులో